గులాబీ ఓటు ఎటు ఉంటుంది బీజేపీ వైపే ఉన్నాయి వాస్తవంగా కనబడుతుంది. బీజేపీ వైపే టర్న్ అవుతా ఉంది వాస్తవంగా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడ్డ కారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు చీలే ఛాన్స్. ఆ ఓట్లు తమ వైపు మలుచుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు. జాతీయ అంశాల ఎజెండాగా ఎంపీ ఎలక్షన్స్ అంటూ ఒకటి చూస్తున్నాం. ఇక చూడండి 2018 అసెంబ్లీలో వాళ్లకు 46.87% వస్తే లోక్సభ ఎన్నికల్లో 2019లో 41.29% వచ్చింది. అదే 2023 అసెంబ్లీలో 37% వచ్చింది వాస్తవంగా. సో ఇదే సినారీ తీసుకుంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు 46% వచ్చినప్పుడు కాంగ్రెస్కు 28% వచ్చింది. అదేవిధంగా ఈరోజు బీజేపీకి 7% వచ్చింది. అదే 2019 లోక్సభ తీసుకుంటే 41% బీఆర్ఎస్కి వస్తే 29% కాంగ్రెస్కి వచ్చింది. బీజేపీకి మాత్రం 19% పెద్ద ఎత్తున పెరిగినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా 37% ఈరోజు 2023 అసెంబ్లీ మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్కి వస్తే 39.4% ఈరోజు కాంగ్రెస్ రావడం జరిగింది. 13.9% కమలం గుర్తుకు రావడం జరిగింది. అంటే దాదాపు గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది బీజేపీకి. సో ఇప్పుడు ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 37%లో భారీ ఓటు బ్యాంకు ఈరోజు దాదాపు 20% పైగా ఓటు బ్యాంకు బీజేపీ కన్వర్ట్ కాబోతుంది. దాదాపు 35% కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ డీలా పడడంతో ఆ పార్టీ ఓట్లు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మల్లుతాయన్న చర్చ మొదలైంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసే తెలంగాణ పబ్లిక్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం భిన్నమైన తీర్పునిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం తగ్గి ఆ మేరకు కాంగ్రెస్ బీజేపీ లాభపడమే ఇందుకు నిదర్శనం. కాగా గతంతో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాలో క్యాడర్తో పాటు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కారు దిగుతుండడంతో గులాబీ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు, లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ తదితర వ్యవహారాలు బీఆర్ఎస్ ప్రతిష్టను మసకపరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్ళు ఆ పార్టీకి అండగా నిలిచిన ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తిగా మారింది. భారీగా తగిన బీఆర్ఎస్ ఓటు షేర్ వాస్తవంగా రాసి పెట్టుకోండి. చాలా పెద్ద ఎత్తున ఏదైతే ఈ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఈ 2023 37% ఏదైతే వచ్చిందో ఇందులో వీళ్ళు 15 to 20 వరకు తగ్గేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అంతకు మించి వచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. కానీ దీనిలో భారీగా లాభపడేది మాత్రం ఖచ్చితంగా బీజేపీ భారీగా లాభపడుతుంది. రాసి పెట్టుకోండి. బీజేపీకి ఖచ్చితంగా 30% ఎబోవ్ ఓటు బ్యాంక్ వచ్చేటువంటి అవకాశాలు అయితే బలంగా కనబడతా ఉన్నాయి. ఇక్కడ చూడండి 2019 లోక్సభలో దాదాపు 19% వచ్చింది. సో ఈ 19% కంటే మించి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా 8 పార్లమెంట్ సెగ్మెంట్లో విజయం పక్కాగా కనబడతా ఉంది. మిగతా 2 నియోజకవర్గాలు కూడా చాలా టఫ్ ఫైట్ కనబడతా ఉంది. 8 నుంచి 10 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు వాస్తవంగా. బీజేపీకి అంతలా పుంజుకున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. గ్రౌండ్లో మొత్తానికైతే మోడీ మానియా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది.